వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెగినూర్ ఎంజీ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బ్రెయిన్ స్ట్రోక్కు గురైన రాజు చికిత్స పొందుతూ నేడు మృతదేహంతో పెట్రోల్ బంక్ ముందు కుటుంబ సభ్యుల ధర్నా. రాజు కుటుంబాన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్. కర్నూలు జిల్లా ఎమ్మెగినూర్ పట్టణంలోని ఎంజీ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న రాజు 32 గత నెల బంకులో పనిచేస్తూ బ్రెయిన్ స్ట్రోక్కు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే రాజు 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం కనీసం పలకరించలేకపోలేదని రాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 16 సంవత్సరాలుగా రాజు పెట్రోల్ బంకులో పనిచేస్తూ కనీసం ఈఎఫ్ పిఎఫ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం పెడుతున్న టార్చర్ తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజు కుటుంబాన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యం ఆదుకోవాలని మృతదేహంతో పెట్రోల్ బంక్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వీరికి సిపిఐ నాయకులు మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజుకు 5 సంవత్సరాల బాలుడు ఉండగా భార్య కడుపుతో ఉందని, ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో వారు అనాథలుగా తయారయ్యారని, తక్షణమే రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో మృతదేహంతో దహన సంస్కారాలు కూడా పెట్రోల్ బంక్లోనే నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. సంవత్సరాల కాలం పాటు ఎంజీ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుడు రాజు విధులు నిర్వర్తిస్తూ ఇక్కడనే ప్రమాదవశాత్తు కింద పడి కొన ఊపిరితో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో దాదాపు 15 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నా ఇక్కడున్న మేనేజ్మెంట్ కనీసం ఆ చావు బతుకుల మధ్య ఉన్నటువంటి రాజును పరామర్శించడానికి కానీ రాజును చూడడానికి కూడా పోలేదు. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న 15 ఏళ్ల కాలంలో కనీసం ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇలాంటివి రాజుకి కట్టించుకోవడం కూడా ఒక దుర్మార్గ చర్యగా భావిస్తున్నాం. కాబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ యొక్క రాజుకు ఇవాళ మరణించాడంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎంజీ పెట్రోల్ బంక్ యజమానమే ఓ కారణం అని చెప్పి ఇవాళ సిపిఐగా మేము భావిస్తున్నాం. ఏదైతేనేమి ఇవాళ చాలా చిన్న వయసులో ఇక్కడ పనిచేస్తూ ప్రమాదశాతంగా మరణించడం జరిగినటువంటి కుటుంబం రాజు కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పటికే దాదాపు 4 ఏళ్ల కాలంలో పిల్లోడు ఉన్నాడు. మరో పక్క 2వ కానుకు సిద్ధంగా ఉన్నటువంటి భార్య మరో ప్రెగ్నెంట్ గా ఉంది. కాబట్టి ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.